ఈరోజు ఒక మృదంగ కళాకారుడిగా 40 సంవత్సరాలు రేపు 2024 ఆగస్టు నాటికి 40 సంవత్సరాలుగా ఒక అధ్యాపకులుగా పనిచేస్తూ కేవలం ఒక 15 నెలలు 2021 డిసెంబర్ నుండి 2023 మార్చ్ 2వ తేదీ వరకు చేసేటటువంటి సద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీ అలంకాయ మంగాళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ ఆలోచనలు ఈ 40 సంవత్సరాల్లో తామర తంపరలుగా సముద్రంలోని అలలులాగా ఎన్నో ఆలోచనలు ఎంతో మందికి సేవ చేసినటువంటి విద్వాంసులకు సేవ చేసినటువంటి సద్భాగ్యం ఈరోజు మీ ముందు నిలబెట్టింది. మా గురుదేవులు శ్రీ డి షణ్ముఖానంద గారు కళాశాలలో పాఠం చెప్తూ నీ జీవితం అంతా విద్వాంసులకు సేవ చెయ్యి అని ఒక మాట చెప్పారు. అదే పద్ధతిలో ఈ సంవత్సరాలు గడుపుతూ వచ్చాం. విద్వాంసులకు సేవ చేసినటువంటి నా తల్లిదండ్రులు చేసినటువంటి ఒక పూర్వజన్మ సుకృతం వల్ల కొంతకాలం ప్రిన్సిపల్గా చేసినాం. ఎన్ని ఆలోచనలు ఉన్నా తిరుమల దేవస్థానంలో స్వామివారి దయ ఎంత ఉన్నా ఒక ఉన్నతాధికారుల యొక్క ఆలోచనల మేరకు వారి యొక్క దర్శకత్వంలో ముఖ్యంగా కళాశాల ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే సూపరింటెండెంట్స్ ఉంటారో ఆ పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారి క్లర్క్స్తో పనిచేసిన ప్రిన్సిపాల్కి వాళ్ళకు అంటే ఆఫీస్ స్టాఫ్ వాళ్ళతో నిరంతరం ఒక అవినాభావ సంబంధంతో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటి నుంచి అయితే 40 సంవత్సరాలు పనిచేస్తున్నా గురుదేవుల యొక్క ఆశీస్సులతో వారు నడిపినటువంటి మార్గదర్శనంలో నడుస్తూ ఇంతకాలం తర్వాత ఒక పుణ్య పురుషుడు వచ్చారు మన కాలేజీ స్పెషల్ ఆఫీసర్ రూపంలో. ఆ పుణ్య పురుషుడు ఎదురుగా ఉన్నాడు శ్రీ శేఖర్ శైలేంద్ర సార్. ఆయన మానవ రూపంలో ఉన్నారు. ఆయన ఆలోచనలు కనుక ఆచరణాత్మకంగా ఆయనతో ఒక 4 రోజులు గడిపితే ఎటువంటి వారైనా సరే ఒక సత్సంగము ఒక విజన్ ఎటువంటిదైనా సరే ఇలా ఉండాలి నిర్దేశిస్తే దాని ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్ళాం. డిఓ గారు ఇక అధికారులు ఉంటారు అంటే దాదాపు నేను 15 మంది ఈవోలతో పనిచేశాను. 15 మంది ఈవోలు అంటే చూసుకోండి ఎప్పటి నుంచి రాజగోపాల్ రాజు గారు, పివిఆర్ ప్రసాద్ గారు, కుమారస్వామి రెడ్డి గారి దగ్గర నుంచి అంటే స్టూడెంట్గా ఉన్నాను. కుమారస్వామి రెడ్డి గారి టైంలో అపాయింట్ అయినాను 14 మంది. అందులో నేను చాలా చిన్నవాడిని. 55 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలు రిటైర్ ఉన్నారు. కానీ ఎందుచేత భగవంతుడు యొక్క ఆనందం మేరకు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వచ్చింది. అందులో ఇంకా సర్వీస్లో ఉన్నాను. ఏది ఏమైనా పరమాత్మను నిరంతరం స్మరిస్తూ ఏ కార్యం తలపెట్టినా నిష్కామ కర్మతో నీతి నిజాయితీతో ధర్మానికి కట్టుబడి సత్య మార్గంలో నడుస్తూ ఒక కొత్త వాద్యం వాయిస్తూ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే నాకు పరమానందం. ఎన్నున్నా విద్యార్థుల యొక్క సంక్షేమం వాళ్ళ అభివృద్ధే నా ధ్యేయం. ఇది లేకపోతే నేను అనవసరం కూడా. ఎటువంటి బిల్లులున్నా ఎటువంటి పదవులున్నా మనకు వ్యర్థం కూడా. పిల్లల అభివృద్ధి ముఖ్యం కనుక ఇటువంటి కార్యక్రమంలో చాలా కాలం తర్వాత ఎన్నో కార్యక్రమం మనం కూడా చేశాం. కళాశాలలో ఈ రోజు కచ్చేది లేదు అన్నట్టుగా లేదు. 365 రోజులు అంటే 365 రోజులు కచ్చేది అంటాం. అదే విషయాన్ని ఉమాగోపాల్ గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారుల యొక్క ఆశయాల మేరకు చాలా చక్కగా ఉన్న కొద్ది సమయంలో ఉమాగోపాల్ గారు మన కళాశాల అధ్యాపకులు మన విద్యార్థుల యొక్క సంపూర్ణ సహకారంతో ఒక చక్కటి ప్రణాళిక పథకాన్ని ఏర్పరచుకొని దిగ్విజయంగా సౌమ్యాస్ సార్ తలుచుకుంటే సార్ మా గురువుగారు సౌమ్యాస్ సార్ ఒకే సమకాలికులు అటువంటి మహానుభావులు. ఇంకా నా తోటి అధ్యాపకులు వీళ్ళందరితో పనిచేసే భాగ్యం కలిగించి అంటే నా ముందు తన 1960 బ్యాచ్లో పనిచేసినటువంటి మహానుభావులు ఎంతో మంది పనిచేశారు. నాతో పనిచేసిన వాళ్ళు నా తర్వాత పనిచేసినట్టు ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నతాధికారుల యొక్క ఆశయాల మేరకు పనిచేశాను. భగవంతుడు డ్రైవర్ కొద్ది కాలం ప్రిన్సిపల్గా ఉండడం వల్ల అనేకమైనటువంటి విషయాలు పెద్దల ద్వారా తెలుస్తున్నాను. ఈ కార్యక్రమం ఈ 3 రోజుల కార్యక్రమం అద్భుతంగా ఎంతో ఆదర్శవంతంగా కార్యక్రమాలు జరగాలని మీ అందరి యొక్క అభిమానాన్ని కోరుకున్నందుకు ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఇంత ప్రేమతో ఉన్నందుకు మీకు అందరికీ కూడా దివ్యమైన పరమాత్మ ఆశీస్సులు కలగాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ మన
ఉమా ముద్దుబాల గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.